హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 గంట. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ 2 క్రీడా దశ. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 4 వికాసంను ప్రాగుర్తీకరించవచ్చు. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం. ఆన్సర్ ఆప్షన్ 2 స్కీమాటా. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు. మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 సామీప్య వికాస మండలం. పిల్లల గ్రాహక పరీక్షను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. ఒక విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 4 125. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 1 స్టీఫెన్ ఎం కోరే. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 4 స్వబుద్ధి. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 రూప ఉపగమ సిద్ధాంతం కేటిల్. ఎబ్బింగ్ హాస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం. ఆన్సర్ ఆప్షన్ 1 72. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త మరియు సంక్లిష్ట. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం. రాజు 25 అర్థరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 1 వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన.
ఆన్సర్ ఆప్షన్ 2 60. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 4 ద్విపార్శ్వ. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 రూబిన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్గత ప్రేరణ. ఎమోషన్ అను పదం క్రింది పదం నుండి ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ 2 లాటిన్ పదం ఏమోవేర్. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 హిల్ గార్డ్ మరియు హంటర్. చదవడంలో అసక్తతకు కారణం. ఆన్సర్ ఆప్షన్ 1 అలెక్సియా. .bmp ఫైల్ ఫార్మాట్ అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2 బిట్ మ్యాప్ ఫైల్స్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయటం అనేది దీనికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. ECCE అనగా. ఆన్సర్ ఆప్షన్ 4 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. RTE 2009 అనే పేరు ద రేట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్. ఆన్సర్ ఆప్షన్ 3 సెక్షన్ 1. నిరంతర సమగ్ర మూల్యాంకనంను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 2012 నుండి 13. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది. అది మరిచిపోవుటకు ఆమె కవితలు రాయటం మొదలుపెట్టింది. ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉదాత్తీకరణ. ఉడాసిటీ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 MOOCSను అందజేసే సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అమలు పరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థికి అవసరమైన వస్తువులు అందించడం. భాషా గ్రహణ యంత్రం భావన వీరికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 చోమ్స్కీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.